కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటి అద్వాలను అయితే ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఇక అరికపుడి గాంధీ అయితే కరెక్ట్గా అన్నట్టుగా అయితే 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక కౌశిక్ రెడ్డి ఇంటికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ అలాగే అయితే కౌశిక్ రెడ్డిపై అయితే గుడ్లు టమాటాలతో అయితే దాడి చేయడం జరిగింది. ఇక సో అరికపుడి గాంధీని అయితే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక సిపికి ఫోన్ చేసి అక్కడి విధ్వంసాన్ని అయితే కౌశిక్ రెడ్డి క్లారిటీగా వివరించడం జరిగింది. అయితే గాంధీకి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అయితే కౌశిక్ రెడ్డి చెప్పాలని అయితే అడగడం జరిగింది. సో మరి కౌశిక్ రెడ్డి దీనికి అరికపుడి గాంధీ ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే అక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. ఇక అరికపుడి గాంధీ వెళ్ళి అతని అనుచరులు అయితే కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలను అయితే ధ్వంసం చేయడం జరిగింది. అయితే కౌశిక్ కు వ్యతిరేకంగా అయితే కార్యకర్తలు కూడా నినాదాలు చేయడం జరుగుతుంది. అలాగే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే తోపులాట ఘర్షణలు మొదలయ్యాయి. సో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అయితే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డిపై అయితే గుడ్లు టమాటాలతో అయితే దాడి చేయడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే భారీగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం జరిగింది. ఇక ఆయన ఇంటి అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే అరికపుడి గాంధీనైతే కౌశిక్ రెడ్డి విడిచిపెట్టేదే లేదని అయితే ఆ చర్యకు ప్రతిచర్య తప్పదని అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే తనపై అత్యాచారం చేశారని ఇక్కడ తనపై అయితే హత్యాయత్నం చేశారని అయితే అన్నారు. ఇక గుండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అని అయితే ప్రశ్నించడం, అయితే అతనిపై అయితే ప్లాన్ ప్రకారమే దాడి చేశారని అయితే అంటున్నారు. సో రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారని అయితే కౌశిక్ రెడ్డి అయితే గట్టిగా చెప్పడం జరిగింది. సో దీనికి అయితే ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అయితే ఇక అరికపుడి గాంధీ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అయితే ఇంటి నుంచి బయటకు రావాలని అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ అయితే డిమాండ్ చేయడం జరిగింది. అయితే కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి ఆయన అయితే బైఠాయించడం జరిగింది. అయితే నా ఇంటికి వచ్చి జెండా ఎగరవేస్తా అన్నావు కదా, మరి నువ్వు రాలేదు, నేనే నీ ఇంటికి వచ్చానైతే అరికపుడి గాంధీ అయితే వివరించడం జరిగింది. సో మరి పోలీసులను అడ్డు పెట్టుకొని నువ్వు ఇంట్లో దాక్కున్నావు, తేల్చుకుందాం, బయటికి రా, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటానైతే గాంధీ తేల్చి చెప్పడం జరిగింది.
సో అరికపుడి గాంధీ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అయితే ఇంటి నుంచి బయటకు రావాలని అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. అయితే కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి అయితే ఆయన బైఠాయించడం జరిగింది. అయితే మరి నా ఇంటికి వచ్చి అయితే జెండా ఎగరవేస్తా అన్నావు, నువ్వెందుకు రాలేదు? నేనే నీ ఇంటికి వచ్చా, పోలీసులను అడ్డు పెట్టుకొని నువ్వు ఇంట్లో దాక్కున్నావు, తేల్చుకుందాం బయటకు రా అని అయితే అరికపుడి గాంధీ అయితే చెప్పడం జరిగింది. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటా అని అయితే గాంధీ తేల్చి చెప్పడం జరిగింది. రైట్ మహేందర్ రెడ్డి అరికపుడి గాంధీ అయితే కరెక్ట్గా అన్నట్టుగా 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానైతే వెళ్ళడం జరిగింది. కరెక్ట్గా వెళ్ళి అక్కడున్న అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఇంటి ముందు అయితే ఆయన అనుచరులతో కలిసి అయితే ఆయన బైఠాయించడం జరిగింది. సో మరి నా ఇంటికి వచ్చి జెండా ఎగరవేస్తా అన్నావు కదా, మరి నీ ఇంటికే నేను డైరెక్ట్ వచ్చా, మరి ఇప్పటి వరకు నువ్వు బయటికి రాలేదని అయితే ఆయన అనడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అదే ఎమ్మెల్యే అరికపుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి విసినటువంటి సవాల్ను స్వీకరించారు. మరి ఆ సార్లకు పాడి కౌశిక్ రాలేని పరిస్థితి. ఆయన ప్రతివాళ్ళుగా ఇది 11 గంటల వరకు నేను వెయిట్ చేస్తుంటాను, ఒకవేళ పక్షంలో నేనే నీ ఇంటికి వస్తాను ఎమ్మెల్యే అరికపుడి అయితే సవాల్ ఇచ్చాడు. మరి ఆ సవాల్ అన్నారు పని అయితే చేశారు. మొత్తానికి రౌడీ కౌశిక్ రెడ్డి ఉన్నాడు కాలనీ గాంధీ రావడానికి కారణం కూడా ఆయనతో పాటు రావడం ఆయన ఒక్కడే వస్తాడు నేపథ్యంలో కార్యకర్తలు గేట్ భద్రత కూడా మరి వాటి కూడా కమిటీలో రావడం జరిగింది. గాంధీ ఇటు ఎమ్మెల్యే గాంధీ అంచర్లు అయితే ప్రయత్నం చేశాం. పోలీసు మార్కెట్లు అయితే పెట్టిన పరిస్థితి కనిపించింది. వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు బీఆర్ కార్యకర్తలు ఎదురుగా మొత్తం కోర్టులు అడుగులు ఇదంతా కూడా చూస్తున్నాడు. ఇంటి నుంచి వచ్చి ఈ సవాల్ను గాంధీ దానికి రెట్టింపు దీనంతా కూడా చూడాల్సి ఉంటుంది. మేము చేసే సీట్ ఎలా ఉంటుందో చూడాలి. అది ఎన్నికల నుండి చేసిపోయినట్టుగా ఇటు కొనసాగింపుగా చేస్తాను. దీనికి అన్నట్టుగా ఈ తాళ్ళు కోడిగుడ్లు టమాటోలు పూలతో దాడులు జరగడం మరియు ప్రయత్నాలు చేసి కొంతమంది చేయలేకపోవడం మరి మొత్తానికి ఇంటికి వరకు కూడా ఎమ్మెల్యే గాంధీ అన్నట్టుగా సవాలు
రావడం అయితే జరిగి మొత్తం పోలీసులు అయితే ఇప్పటికి గాంధీ అందరూ అలాగే మహేందర్, దీనికైతే మన కౌశిక్ రెడ్డి కూడా చర్యకు ప్రతిచర్య తప్పదని అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే తనపై హత్యాయత్నం చేశారని కూడా అని అంటున్నారు. మరి గూండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చారు వాళ్ళందరూ గూండాలుగా వచ్చారు, కర్రలతో నాపై నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుంది మొత్తం రేపు చేస్తాను. మేము పిలిపిస్తే మొత్తం రాష్ట్ర సవాలు సవాళ్ళు దానికైతే ఆర్కేపూడి స్వీకరించారు. అలాగే మహేందర్ హలో మహేందర్, అలాగే ఇంకొక విషయం నిన్న అయితే మరి కౌశిక్ రెడ్డి అయితే చీర గాజులు చూపిస్తూ అయితే ఆడవాళ్ళని అవమానించడం కూడా జరిగింది. ఇలా ఇంతకుముందు గవర్నర్ను కూడా అవమానించడం జరిగింది. గవర్నర్ని అన్నారు, అలాగే అన్నాడు మొన్న దానం నాగేందర్ని ఒక మాట అనడం జరిగింది. ఈరోజు అరికపూడి గాంధీ ఇంకా ఎంతమందిని ఇలా అనుకుంటూ పోతున్నారు. మరి ఇలా అన్న కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం బ్రేక్ వేయలేరా ఇంత దూకుడు మీద ఉన్న కౌశిక్ రెడ్డికి? వేసుకోండి అని అయితే చెప్పారు. చెప్పు చూపిస్తూ మహేందర్, మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం వాయిస్ స్ట్రక్ అవుతుంది, కొంచెం సరి చేసుకొని మాట్లాడండి. మొత్తానికి మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలే కాదు, మొత్తంగా కూడా పార్టీలకు అతీతంగా మహిళలందరూ కూడా స్పందించిన పరిస్థితుంది. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి బేషరతుగా మహిళల క్షమాపణ చెప్పాలి, ఆడవాళ్ళు ఏదైతే చీరలు గాజులు తొడుక్కునే వారు అంతా లోకో కనిపిస్తున్నారా, మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇదే చీరలు గాజులతో సన్మానం చేయాల్సి ఉంటుంది మీకు అనేటట్టుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా మొత్తంగా మహిళలు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం మహేందర్ రెడ్డి, ఇప్పుడు అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఇద్దరు ప్రతి సవాళ్ళకి అయితే చర్యలు చేసుకోవడం జరిగింది. సో కరెక్ట్ గా 11 గంటలకు నా ఇంటి ముందుకు వస్తా అన్న కౌశిక్ రెడ్డి అయితే ఇప్పటి వరకు రాలేదని అయితే ఆయన బయట కూర్చోవడం జరిగింది. 12 గంటలకు కరెక్ట్ గా నేను మీ ఇంటికి వస్తానన్నాడు, అన్నట్టుగానే వెళ్ళడం జరిగింది. మరి ఇప్పటి వరకు అక్కడ ఇంత విధ్వంసం జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ అధినేతలు ఎందుకు స్పందించడం లేదు? ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలే చేపిస్తున్నారు అన్నట్టుగా అరికపూడి గాంధీ అనకపోయినా వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు. ఎందుకంటే ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ కౌశిక్ రెడ్డిని అరికట్టాలి ఆపాల్సిన వ్యక్తి, కానీ ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి ఆయన సవాల్ విసిరిన దానికి ఎక్కడ ఎవరు కూడా ఖండించలేదు. మొత్తానికి ఒక శాసనసభ సభ్యుని 3 సార్లు నేను గెలిచాను, నా ఇంటికి జెండా ఎగరేస్తావా, నీకు అర్హత ఏంటి, మరి ఒకవేళ ఖచ్చితంగా వస్తే నేను స్వాగతిస్తా, మరి ఒకవేళ రాని పక్షంలో నేనే వస్తానంటుగా సవాళ్ళను చాలా సున్నితంగా ఆయన స్వీకరించారు. కానీ ఆ సవాలుకు తగ్గట్టుగా ప్రతిసవాలిస్తున్నారు. 11 గంటల వరకు నువ్వు రాని పక్షంలో నేనే నీ ఇంటికి వస్తాను అనేటట్టుగా ఆయన సవాల్ ప్రతిసవాలిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అనుకున్నట్టుగానే అన్నట్టుగానే ఆయన రావడం జరిగింది. దీంట్లో ఆయన బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా ఎవరిని దూషించారు, కేవలం కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ అనేటట్టుగానే ఈ వ్యవహారం అంతా ఉంటుందని ఇటు గాంధీ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే దీనిపైన మరి బీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు అని ఇటు గాంధీని అడగగా మరి దానికి నేను చెప్పలేను, ఇలాంటి వారి వల్లే పార్టీ నష్టపోయింది, ఇలాంటి బ్రోకర్ల వల్లే పార్టీని సర్వనాశనం చేశారు, ఇలాంటి వారిని పక్కన పెట్టుకొని ఇలాంటి మహిళలకు కనీస గౌరవం ఇవ్వనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని వీళ్ళు అతను ఒక పావుగా వాడుతున్నారు, మరి ఇలాంటి వారు అయినా సరే పార్టీకి ఇప్పుడు రాజీనామా చేయలేదు, ఆ పార్టీలోనే ఉన్నాను అనేటట్టుగా చెప్తారు. మరి మొత్తానికి ఇప్పటికైతే బీఆర్ఎస్
నాయకుడు కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి జరిగిందో కార్యకర్తల తోపులాట్లో కావచ్చు, ఇటు మొత్తానికి ఇటు గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి జరిగింది. మరి దీనికి ఇప్పుడు ఇక్కడికి హరీష్ రావు కానీ ఇంకెవరన్నా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డికి ఇటు పరామర్శ వచ్చేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు. రైట్ థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు నీటెక్కింది. ముఖ్యంగా అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరు కూడా పెద్దలను తీసుకొచ్చి బీఆర్ బ్రేకింగ్ చూస్తున్నాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నేత పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అయితే గాంధీ ఆయన అనుచరులను అయితే తరలిస్తున్నారు. ఇక కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో అయితే కొండాపూర్లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి అయితే గాంధీ వెళ్లడం జరిగింది. అయితే ఆయన అనుచరులు కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో పాటు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో పరిస్థితికి అదుపు తప్పడం జరిగింది.
రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాబు చెప్పండి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లి అయితే అక్కడైతే నానా హంగామా చేయడం వల్ల పోలీసులు అయితే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఉన్నారో ఆయన ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తాననేది మొదటి నుంచి కూడా ఆయన సవాలు విసురుతున్నారు. సవాలు విసిరినట్టే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ముందుగా అరికపుడి గాంధీ ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులని కార్యకర్తలు వేసుకొని గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు గేటెడ్ కమ్యూనిటీ లోపలికి కూడా అక్కడ అలౌ చేయలేదు. పోలీసులు కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు లోపల ఉన్నప్పుడు కూడా బయట ఏదైతే అరికపుడి గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గేట్లని అట్లు మొత్తం కూడా నెట్టుకొని అటు గోడ దూకి కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడే ఆయన ఆర్కే కింద అంటే ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఆ కమాండ్ కింద అక్కడ ఉండి ఆ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం జరిగింది. ఆయన మీదకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇటు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎదురుగా వెళ్లి వాళ్ళకి వాగ్వాదం దిగడం, వాళ్ళందరినీ ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అరికపుడి గాంధీ అనుచరులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి కోడిగుడ్లు టమాటోలతో ఇటు కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి కూడా వెంటనే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు మీడియాతో లైవ్ లో ఉండగానే వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇది మీడియా యావత్ తెలంగాణ ఏపీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కూడా మీరు కూడా వేయండి, వాళ్ళ మీద రాళ్ళు వేయండి, కోడిగుడ్లు వేయండి, మీరు కూడా వేయండి అని చెప్పేసి ఎదురుదాడికి దిగండి అనే సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం చెప్పుకోవచ్చు, దీన్ని బట్టి చూస్తే ఏ రేంజ్ లో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంటే నువ్వా నేనా అంటూ ఇటు అరికపుడి గాంధీ కౌశిక్ రెడ్డి నువ్వా నేనా అంటూ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు ఆ రేంజ్ లో కూడా వాళ్ళు అక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మరోవైపు కొంతమంది ఏదైతే అరికపుడి గాంధీ అనుచరులు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన దాడి చేయడము, అక్కడ ఉన్నటువంటి అస్త్రాలు కూడా ఈ దాడిలో ధ్వంసం అయినటువంటి పరిస్థితి నెలకొని. బాబు ఇప్పటికే ఇంకొక విషయం, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇద్దరు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలా రోడ్ల మీద ఇళ్లలో కొట్టుకుంటే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ సమస్యలు ఎవరు తీర్చుతారు? వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే ప్రజలు గెలిపించుకుంది ఇందుకేనా? మీరు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అంటే ఇటు అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడి ప్రజా సమస్యల గురించి గొడవ పడాలి, అంటే ప్రజా సమస్యల మీద పోటీ పడాలి, దీనిపైన ప్రశ్నించే తత్వం ఉండాలి అని చెప్పేసి మనం భావిస్తుంటాం. కానీ ఈ ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వీళ్ళే ఒకరికొకరు నువ్వు నేనా అంటూ అంటే వీళ్ళు చేసుకున్నటువంటి వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం గమనిస్తే స్వాతి, వీళ్ళు అంటే బూతులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, అంటే వల్గారిటీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నే అక్కడ వాడినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇది యావత్ మీడియాలో ఇది టెలికాస్ట్ అవుతున్న సమయంలో ఇటువంటి పదాజాలం అంటే ఒకరిపైన ఒకరు దూషించుకోవడము, అసభ్యకరమైన పదాజాలం వాడడము, ఇటువంటి పదాలు విన్నటువంటి ఇటు సభ్య సమాజం కూడా అంటే ఎటువంటి మెసేజ్ వీళ్ళు సభ్య సమాజానికి అందిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకోవచ్చు. అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మరొక వైపు ఒకరినొకరు దూషించుకుంటూ దమ్ముంటే రా నువ్వు ఎక్కడ లోపల దాచుకోవద్దు అని చెప్పేసి ఒకరికొకరు సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుకోవడము, ఇవన్నీ కూడా ఇటు కార్యకర్తల్ని కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడంగా కూడా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే దీనిపైన తప్పకుండా పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కూడా అక్కడికి చేరుకొని తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా గొడవలు అనేకమైన అంటే తీవ్రంగా గొడవలు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి డీసీపీ వెంటనే అక్కడికి ప్రత్యేకమైన బలగాల్ని అంటే ఎక్కువ మంది పోలీసులను మోహరింపజేసి అక్కడి నుంచి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాంధీ ఉన్నారో ఎమ్మెల్యే గాంధీని అక్కడి నుంచి వెంటనే తరలించడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్ని అటు కాంగ్రెస్ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ జీపులోకి వ్యాన్లోకి ఎక్కించి
వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఇటు సిపి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఈ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అరకపుడి గాంధీని ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి నేను అని చెప్పేసి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. స్వాతి, అలాగే బాబు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ కేసు జరిగితే అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయితే సస్పెండ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేని కూడా మరి సస్పెండ్ చేస్తారా, ఎమ్మెల్యే పదవి ఊడగొడతారా? అంటే ఇప్పుడు డీసీపీ అక్కడ మాదాపూర్ డీసీపీ చెప్పిన ప్రకారం, మీడియాకి ఇచ్చిన కామెంట్స్ ప్రకారం ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇంకొక ఎమ్మెల్యే మీదకి రావడం అనేది అది చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తారు. కాబట్టి ఇటువంటి అంటే కార్యకర్తలను వేసుకొని వచ్చి దాడికి దిగడం అనేది అది లా అండ్ ఆర్డర్ ని సో క్రాస్ చేసినట్టే. కాబట్టి లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళారు కాబట్టి తప్పకుండా ఆ విధమైనటువంటి అంటే ఏ విధంగా సెక్షన్ల ప్రకారము లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ పైన ఏదైతే ఎమ్మెల్యే అరకపుడి గాంధీ మీద ఆయన అనుచరుల మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము, కేసులు కూడా నమోదు చేస్తాము. ఇటు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో తప్పకుండా వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకుంటారు. మరి ఎమ్మెల్యే అనర్హత వైపు వేస్తారా లేదా అంటే అది మాత్రం వేయరు. కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వీళ్ళ మీద తప్పకుండా కేసు తీసుకుని లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంది. స్వాతి, ఎస్, ఇంకొక విషయం బాబు, ఇప్పుడు ఇద్దరు ఈ స్థానంలో ఉండి ఇద్దరు ఇలా ఒక 10 మందికి చెప్పాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా ఇద్దరు చర్యలు ప్రతి చర్యలు దిగుతున్నారు. మరి వీళ్ళు ప్రజలకు ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? తప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతున్నటువంటి నాయకులు, ప్రజలకు దిక్సూచిగా ఉన్నటువంటి నాయకులు, ప్రజల్ని పరిపాలన మంచిగా నడిపించేటువంటి నాయకులుగా ఉండవలసిన వీళ్ళే ఈ రేంజ్ లో కామెంట్స్ చేసుకోవడము, వ్యక్తిగత దూషణలు చేసుకోవడము, అసభ్య పదాజాలం వాడడము, అలాగే ఒకరి మీద ఒకరికి దాడికి పురికొల్పేలాగా ఇటువంటి సంఘటనలకి ప్రేరేపించేలాగా మాట్లాడడం అనేది తప్పకుండా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నట్టే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైనా సరే ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఆయనను చూసేటటువంటి అనుసరించేటటువంటి కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఆయననే అనుసరించి ఆయన మాట్లాడే మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి గొడవలకి దారితీసే విధంగా వ్యాఖ్యలు చేయడము, ఒకళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఇంకొకళ్ళు నీ ఇంటి మీదకి నేను రేపు వస్తా అని చెప్పేసి నువ్వేందో చూసుకుందాం, నువ్వు దమ్ముంటే రా అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది తప్పకుండా సభ్య సమాజాన్ని తల దించుకునేలాగే చేస్తున్నాయి. సో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ వ్యాఖ్యల్ని వాళ్ళు చేస్తున్నటువంటి పరిణామాల్ని తప్పకుండా గమనిస్తూనే ఉంటారు. ఇవి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు ఇళ్ల కార్యకర్తల మధ్య విపరీతమైనటువంటి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకి దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళపైన ఇటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అయితే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునేలాగా మాట్లాడడము, అలాగా చేయడము, అట్లా ఇంటి మీదకి వెళ్ళడం అనేది తప్పకుండా సరికాదు. సో ఇటు పోలీసులు కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలు కూడా వీటిని గమనిస్తూ ఉంటారు. తప్పకుండా మరి దీనిపైన ఇటు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానమైనటువంటి అటు కేసీఆర్ అధ్యక్షుడు ఆయన ఎలా స్పందిస్తాడు, అలాగే కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రము వేచి చూడాలి. మరొక వైపు చూసుకుంటే ఇటు కౌశిక్ రెడ్డి ఇటు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తోటి ఎందుకంటే నేను పక్కా తెలంగాణ వాసిని, తెలంగాణ బిడ్డని, ఇక్కడ పుట్టిన వాడిని, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు ఆంధ్రవాడి అని చెప్పేసి పలు కీలకమైనటువంటి అంటే ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధంగా కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనిపైన కూడా అంటే ఒక కొత్త గొడవకి దారి తీశారు కౌశిక్ రెడ్డి అనేది కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. స్వాతి, అలాగే బాబు, ఎలా ఉండాల్సిన రాష్ట్రాలు ఎలా అయిపోయింది? ఇప్పుడు మొన్నటి వరకు ఎలాంటి గొడవలు లేకుండా రాష్ట్రం చాలా బాగుంది. ఇప్పుడు సడన్ గా ఇలా గొడవలు రాజకీయాలతో అయితే రాష్ట్రం అంతా అట్టుడికి పోతుంది.
యా మొన్నటి వరకు చూసుకుంటే మనం ఏపీలో ఇటు రాజకీయ నాయకులు వాళ్ళ మీద కీలకమైనటువంటి కామెంట్స్ చేసుకొని ఒకరినొకరు దూషించుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పేసి ఇది తెలంగాణలో కొంతమంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తెలంగాణలో అంతకు మించి అన్నట్టు నువ్వా నేనా అని మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఇటు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే పైన ఇలా దాడి చేయడం, వాళ్ళ కార్యకర్తలు దాడి చేయడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి పరిణామాల్ని ఏ రాష్ట్రం కూడా ఏ సీఎం కూడా దీనిపైన ఎవరు కూడా ప్రోత్సహించినటువంటి స్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని ఉరిగొల్పేలాగా ప్రసంగాలు చేయడం అనేది తప్పకుండా ఇటు పార్టీ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే స్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, అటు బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, రేపు మళ్ళీ కౌశిక్ రెడ్డి నీ ఇంటికి వస్తాను నేనేందో చూపిస్తానని కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపైన ఇంకా మున్ముందు ఏం జరుగుతుంది, ఇటు లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల కింద కేసులు పెడతారనేది వేచి చూడాలి. రైట్ థ్యాంక్ యూ బాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.